ఓం నమో వెంకటేశాయ. కంచీపురం నుంచి బయలుదేరి రాత్రి చాలా జర్నీ చేయడం జరిగింది. బాగా అర్ధరాత్రి సుమారు 1 గంట సమయానికి వరకు మేము తిరుపతి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మేము కింది తిరుపతిలో ఉన్నాము. పైకి ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. అప్పటి వరకు కాసేపు మేము రెస్ట్ తీసుకుంటాము. మామూలుగా మా లగేజ్ అవి ఉన్నాయి, అవన్నీ కౌంటర్లో సెట్ చేసుకొని మామూలుగా గ్యాస్ లాంటివి పైకి తీసుకెళ్ళని వరకు కాబట్టి అవన్నీ గ్యాస్ కౌంటర్లలో అన్నీ సెట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తాము. తిరుపతి దేవస్థానం, సప్తగిరి తనిఖీ కేంద్రం. అవి నన్ను వెయ్యరా స్వామి. హాయ్ స్టార్ట్. తిరుపతి కొండలు ఎక్కుతుంటే ఈ పచ్చని చెట్లు కొండల మధ్య ఈ రోడ్డు పైన వెళ్తుంటే చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు గింత ఎండలు ఉండగా కూడా అసలు ఎండాకాలము వానాకాలం అనేది ఏం లేకుండా ఇక్కడ మొత్తం ఎప్పుడైనా చల్లటి వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఊకే వర్షాలు పడుతూనే ఉంటాయి. మన ఈ కొండలకు మేఘాలుగా తాకినట్టు ఇట్లా చల్లటి వాతావరణం ఉంటుంది ఇక్కడ. తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ మేము కొంచెం స్ట్రగుల్స్ పడుతున్నాము. అసలు టికెట్స్ లేకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వచ్చే భక్తులు తిరుపతికి వచ్చే భక్తులు 90% టికెట్ బుక్ చేసుకొని వస్తే కొంచెం తొందర దర్శనాలు అవుతాయి. అదొకటి కొంచెం చూసుకోండి. అసలు 2 కళ్ళు జారట్లేదు ఈ కొండలని చూడడానికి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రోడ్డు పక్కన కూడా అన్ని మంచి చెట్లు. అసలు ఇది ఏదో పార్కులలో సెట్ చేసిన విధంగా చాలా నీట్గా చేయడం జరిగింది. మేము బండ్లో అందరం కలిసి వెళ్తుంటే మా స్వాములు కొందరు పడుకున్నారు, కొందరు హాయిలు చెప్తున్నారు. స్వాములు చాలా ఈ ట్రిప్ అనేది చాలా జీవితంలో స్వీట్ మెమరీగా ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి వెళ్ళి మంచిగా అన్ని దైవ దర్శనాలు చేసుకొని దాంట్లో తిరుపతి చాలా హ్యాపీగా తిరుమలలో ఒక 2-3 సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం ఉన్న మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు లేదు అని మాకు అనిపిస్తుంది. ఇది తిరుపతి పైన తిరుమల కొండపైకి ఎంట్రన్స్. ఇది ఇక్కడ ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏంటంటే కింద టికెట్ ఇచ్చేవాళ్ళు, పైన టికెట్ ఇచ్చేవాళ్ళు. ఈ టికెట్ ఒక సమయం ఉంటుంది, నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం లోపల వస్తే ఇక్కడ కొంచెం టికెట్ చెక్ చేసి ఫైన్ వేసేవారు.
తొందరగా వచ్చారని చెప్పి. ఇప్పుడు అలా కాకుండా ఏం అసలు చూసుకోవడం లేదు, ఏ వెహికల్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, టైం సమయపాలన అనేది కొంచెం పట్టించుకోవడం లేదు. దానివల్ల ఏంటంటే డ్రైవర్లు కొంచెం తొందరగా స్పీడ్గా రావడము, అట్లా రావడం వల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు టీటీడీ దీన్ని కొంచెం నోటీస్ చేయాలి. చాలామంది తిరుమల తిరుపతికి వచ్చే భక్తులు చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే, మామూలుగా ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని అన్ని దర్శనాలు చేసుకుంటూ, ఇప్పుడు మేము కదా ఎలాగైతే అన్ని ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎలా వస్తున్నామో అలా ఎలాంటి టికెట్ బుక్ చేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు టికెట్ ఉన్నవారికి, దర్శనం టికెట్ ఉన్నవారికి నార్మల్ వారికి తేడా ఒక 3-4 అవర్స్ తేడా అయితే అవుతుండొచ్చు. ఎట్లయితే దానికోసం టికెట్ అవసరమా, కాలినడకలు వెళ్తే టికెట్ వస్తుంది కదా అనే ఉద్దేశంగా కూడా కొందరు చాలామంది భక్తులు వస్తారు. మేము కూడా అలానే వచ్చినాము. మేము ఏమనుకున్నామంటే కాలినడకన వెళ్తే టికెట్స్ వస్తాయి కదా, దాని ద్వారా మేము తొందరగా దర్శనానికి వెళ్ళొచ్చు అని మేము అనుకున్నాము. కాకపోతే కాలినడక ద్వారా వచ్చే వాళ్ళు కూడా ఒక 2000 మందికే టికెట్స్ ఇస్తారు డైలీ. దానివల్ల ఏంటంటే చాలామంది స్ట్రగుల్ అవుతారు. అంటే ఇక్కడ మెట్ల ద్వారా వచ్చి కూడా మళ్ళీ నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయి కాలినడక వాళ్ళకి సపరేట్ దర్శనం అంటూ ఏం లేదు. దానివల్ల ఏంటంటే కంపార్ట్మెంట్లో చాలా వెయిట్ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనం. అది కూడా కొంచెం భక్తులు నోటీస్ చేసుకొని కొంచెం టికెట్స్ తీసుకొని దర్శనం టికెట్ బుక్ చేసుకొని వస్తే ఏంటంటే ఒక 3-4 లాస్ట్ ఒక 5 అవర్స్లో దర్శనం అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు కూడా వచ్చినందుకు చాలా ఇబ్బందికరంగా లేకుండా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అది కొంచెం మన టీటీడీకి వచ్చే భక్తులు గ్రహించుకొని వస్తే చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్గా మిగతా అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొంచెం ఎందుకు ఇంత డెవలప్మెంట్ ఉన్న దేవాలయం కూడా పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే టర్బైన్స్ అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి, మళ్ళీ వేరే స్టేట్లో అక్కడిక్కడ కనిపిస్తాయి. ఇక్కడైతే వచ్చినప్పుడల్లా నోటీస్ చేయొచ్చు, మంచిగా అనిపిస్తుంది వాటిని చూస్తే. మామూలుగా హెయిర్ ద్వారా కూడా కరెంట్ ఉత్పత్తి అవుతుంది వాటి ద్వారా. మా డ్రైవర్ డైరెక్ట్ దర్శనం క్యూ లైన్ ఉంటుంది కదా, వెంగబాంబ అన్నదాన సత్రం నుంచి అటు లెఫ్ట్ సైడ్ నుంచి అట్లా తీసుకెళ్ళి డైరెక్ట్ మాకు క్యూ లైన్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడికి దింపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే వీళ్ళు ఈ అన్నయ్య డ్రైవర్ కమ్ ఓనరు, ఈ చాలాసార్లు వీళ్ళు ట్రిప్స్ ఇలానే చాలామంది భక్తులను తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ దించితే వీళ్ళకు నడక కొంచెం ఇబ్బంది లేకుండా డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి అట్లా తీసుకొచ్చి మమ్మల్ని ఆ లైన్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఎనీవే మా బండి నడిపే అన్నకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో చాలా ట్రిప్స్ కవర్ చేయించాడు. దీనికి అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆకాశగంగా పాప వినాశనం. శ్రీవారి శ్రీవాసనం మన కార్యాలయం. వదిలిపెట్టిరు సార్, చూసి వాళ్ళ పైన పడుకున్నాం. ఇలా అందరూ 200 మందిలో అయినారు. ఒక్కసారి కదా మాకు టికెట్లు విడిచిపెట్టుతో పోయినాం. డైరెక్ట్ ఇటుకెళ్ళి వెళ్ళిపోవడం కదా సార్, వెళ్ళిపోదు దిగు. దర్శనం అయిపోయింది. తిరుపతి నుంచి మేము కిందికి వెళ్తున్నాము. దర్శనానికి సుమారు 18 గంటల సమయం పట్టింది. ఇక దర్శనం లైన్లో ఉండడం వల్ల, సమయం తక్కువ ఉండడం వల్ల ఏం లాగ్ చేయలేకపోయినాము. సమయం మాత్రం బాగా టైం పడుతుంది, కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదు.
వాటర్ ఫెసిలిటీస్ అయినా ఏదైనా కానీ కొంచెం కరెక్ట్గా లేదు అసలు తిరుపతిలో. గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత మంచి దేవస్థానాన్ని చాలా ఇన్కమ్ కూడా ఉంటుంది కాబట్టి అసలు ఇలా చేయొద్దు. ఇది చాలామంది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మేము తిరుగు ప్రయాణమే వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. రిటర్న్ కిందికి వెళ్తున్నాం. సుమారు సమయం 3 అవుతుంది. ఘాట్లో చాలా జాగ్రత్తగా తీయాలి వీడియో దిగాలి. వీడియో మన యూట్యూబ్ పని బ్రహ్మాండంగా ఏ మొత్తానికి ఆడిపో చల్లగా. బాగా పెద్ద ఉంది. నైట్ వ్యూ మాత్రం సూపర్ తిరుపతి. డేల కన్నా నైట్ ఏం వస్తుంది. మళ్ళీ కాణిపాకం ఉంటుంది కదా, కాణిపాకం. ఏంటి తిరుపతి దిగి మళ్ళీ మనం ఎంట్రన్స్ పైకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ మేము ఒకటి చిన్నది గ్యాస్ ఇవ్వడం జరిగింది. పైకి గ్యాస్ కానీ అలాంటి ఏమన్నా కడి చేసుకునే కత్తులు కానీ కొన్ని పైకి అలో చేయరు. ఇక్కడ చిన్న గ్యాస్లేమో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద గ్యాస్లు ఇవ్వడానికి కూడా వేరే ఒకటి పార్కింగ్లో ఒకటి కౌంటర్ ఉంది, అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ.